మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం బోగోలు మండలం కడనూతల చెరువు వద్ద 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను ఆయన ప్రారంభించారు. ముందుగా స్థానిక శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జేసీబీకి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నీటిని భద్రపరచడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్సెప్ట్ అని, నీరు ఉన్న చోట దేవతామూర్తులు వెలిసి ఉంటారని, అలాంటి చోట నగరాలు అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు నమ్మకమని అన్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆయన అన్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయతీరాజ్, అటవీ శాఖలు కలిసి పాల్గొంటాయని, 100 రోజుల కార్యాచరణను 4 దశల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ అధికారులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నీళ్లు వస్తున్నాయి. వచ్చినప్పుడు నీళ్లు ఉన్నప్పుడు మాత్రం వాటి పట్టించుకోము, వదిలేస్తున్నాము. జాగ్రత్త చేసుకున్న ఇది లేదు. కానీ లేనప్పుడు మాత్రం నీళ్ళు చెప్పి మనమే గొడవ చేసి తిరిగి కష్టపడి తేవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా కాకుండా నీటిని మనం వచ్చే నీటిని జాగ్రత్త చేసుకుని అవసరమైనప్పుడు ఇంకా నీళ్లు కొంచెం జాగ్రత్త చేసుకుంటే చాలా మంచిది. ఆ విధంగా ఇందులో భాగంగానే ఏదైనా మనం డెవలప్మెంట్ కోసం కొన్ని పనులు కూడా మనం మంజూరు చేయించుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా దానికి తగ్గట్టుగా మన ఎమ్మెల్యే గారు ఈ చెరువుల మీద కానీ ఈ మొన్న వచ్చినటువంటి ఈ తుఫాను సందర్భంలో మనకి పెద్ద తుఫాన్ ఎఫెక్ట్ లేకపోయినా కూడా ఎక్కువ వర్క్లు ప్రతి నీటి సంఘానికి మంజూరు చేస్తున్నారు. అయితే నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే గారికి 10 లక్షల వర్క్ 5 లక్షల పైన వాటికి మాత్రం టెండర్లు పిలుచున్నారు. ఆ టెండర్లు లేకుండా సాగునీటి సంఘాలకే కానీ ఇస్తే సాగునీటి సంఘాల నాయకులు వాటి దగ్గరుండి చేసి వాళ్ళు కూడా ఒక పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. అంటే టెండర్లు ప్రస్తుతం వేసినా కూడా ఎవరో మనోళ్ళు చేస్తున్నారు. అదేదైనా అవకాశం ఉంటే చేయాలా. పోతే ఇంకా కొన్ని పంట కాలువలు ఉన్నాయి. పంట కాలువల జోలికి పోవటంలో మనం ఏ పని వచ్చినా కూడా ఈ చెరువులను, వరవలను, కట్టను ఏదో చేస్తున్నాం. ఈ కాకుండా రైతులకు నీళ్లు సక్రమంగా అందాలంటే మొదటి తూము నుంచి చివరి దాకా కూడా కాలువలు తవ్వాల్సిన అవసరం ఉంది. అట్టా తవ్వకపోతే నీళ్లు పారక రైతులు ఇబ్బందులు, తగువులు అట్లా వస్తున్నాయి. అందులో వాటి మీద కూడా మన డిపార్ట్మెంట్ వారు, మన ఎమ్మెల్యే గారు దృష్టి పెడతారని ఆశిస్తూ ముగిస్తాం. కాలువ అనేది ఒక కాలువ ఉంది. ఆ కాలువ వల్ల మా గ్రామంలో మనకు ఎక్కువగా ఉంది. ఆ కాలువ మీద మాకు రోడ్డు వేయాల్సిందిగా ఆ గ్రామస్తులు మొత్తం కోరుకున్నారు. కృష్ణారెడ్డి కాలువని పెట్టుకుంటాం సార్. దాన్ని అప్పుడు ఎప్పుడు వెంకటపతి గారు పోయినారు, అప్పుడు పోయింది. ఇప్పుడు మీ పేరు చెప్పుకొని మాకు బళ్ళుకి మాగాల్లో బళ్ళు పోయేదానికి కానీ, పిండి కట్టలు ఎత్తిపోయేదానికి కానీ అన్నిటికీ పొలాలు చేసుకోలేక కవులకి ఇచ్చేస్తున్నాం సార్. నీటి బాగా మునిగిపోతుంది. మీరు దయచేసి ఆ కాలువ కానీ ఇస్తే మా ఊరు మమ్మల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అంటే రిపేర్స్, రెనోవేషన్, రెస్టోరేషన్ కింద RRR కింద మనకి కావలిలో ఉన్నటువంటి చాలా ట్యాంకులు, అదేవిధంగా రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్స్ కింద రైలు కట్ట అవతల ఉన్నటువంటి చెరువులు ఏదైనా ఉంటే ఆ చెరువులు తెగిపోయినప్పుడు ఆ నీళ్లు వచ్చి రైలు కట్టను దండితే, రైలు కట్ట తెగిపోతే 1 గంట రైలు ఆగిపోతే ₹1 కోట్ల నష్టం వస్తుంది. కాబట్టి రైల్వే వాళ్ళే
చెరువు కట్టకు పైన ఉన్నటువంటి 20 కిలోమీటర్ల దాకా కూడా చెరువులకు డబ్బులు రైల్వే వాళ్ళు కూడా ఇస్తుంటారు. వాటిని కూడా మేము అధికారులతో మాట్లాడి రాపిస్తున్నాను. అవి కూడా కొన్ని వస్తాయి. ఇప్పుడు RRR కింద మనకి కావలి నియోజకవర్గంలో ఓన్లీ ఒక 3 కోట్ల రూపాయలు వచ్చింది. అది మద్దులపాడు, సిరిపురం, కొత్తపల్లి, ఆర్సీపాలెం, నారాయణపురం, ఈ చలంచెర్ల ఒక 6 చెరువులు వచ్చినాయి. 6 చెరువులు కలిసి 3 కోట్లు ఎంతో వచ్చినట్టుంది. అవి కూడా ఇప్పుడు టెండర్లు పిలవబోతున్నాయి. ఈ తాప RRR కింద మీ అన్ని సెకండ్ ఫేజ్ లో పెట్టినట్టున్నారు. అవి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అవి వస్తే ఒక్కొక్క చెరువుకి 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రధానమైనటువంటి ఉద్దేశం నీటి భద్రత చాలా ఇంపార్టెంట్, నీరు చాలా ఇంపార్టెంట్, డబ్బు కంటే విలువైంది. కాబట్టి ఈ నీటిని ఒడిసి పట్టుకోవడం కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మండలంలో నాయకులు వచ్చున్నారు, మండలంలో నీటి సంఘాలు అందరూ వచ్చున్నారు. కాబట్టి మొన్నటి జరిగిన FDR లో అల్లూరును చూసి మనం నేర్చుకోవాలి. అల్లూరులో ఈరోజు 10 కోట్ల రూపాయలు వచ్చింది అల్లూరు మండలం, మీకు 5 కోట్లే వచ్చింది. మీరు ఎన్ని ఎకరాలు వరి పండిస్తున్నారో అన్ని ఎకరాలు అల్లూరు కూడా పండిస్తున్నారు. కానీ వాళ్ళల్లో ఉన్న శ్రద్ధ మనలో లేదు. తయించి నేను స్వతంత్రంగా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడి నుంచైనా వస్తాయా రావు అనేది మీరు క్వశ్చన్ చేయకూడదు. వీలైనంత వరకు మన గ్రామంలో ఉన్నటువంటి కాలువల మరమ్మతులకి దగ్గరుండి డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి ఎమ్మెల్యేకి చెప్పేది కాదు, అది మీ కర్తవ్యం. ఎమ్మెల్యే తీసుకొచ్చి ఆ స్లూయిస్ పోయింది, ఆ గేటు చూడని ఏం చెప్పలేడు. మీరు దగ్గరుండి 1-2 సార్లు తిరిగి వాళ్ళ చేత ఎస్టిమేషన్ లేపిస్తే, నిన్న FDR కింద చాలా ఫండ్స్ వచ్చాయి. అప్పటికి నేను పోరాడితే జిల్లాలో 92 కోట్లు వస్తే 27 కోట్లు మన కావలికే తెచ్చా. ఎందుకంటే హైయెస్ట్ వర్షపాతం మన కావలికి వచ్చింది కూడా ఆ కారణం చూపించి మాకు ఎక్కువ వర్షం కురిసింది, ఎక్కువ చెరువులు డ్యామేజ్ అయినాయి అని చెప్పి 27 కోట్లు నేను తెచ్చాను. మళ్ళా తేవడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఓపిక ఉంది పని చేయడానికి. మీరు నన్ను తరుముకుంటే ఎంత దూరమైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నాకు చెప్పి వదిలేయటం కాదు, మీరు తిరిగి పని చేయటం నేర్చుకోవాలి. కాబట్టి ఈ పథకాన్ని అయినా మీరు శుద్ధంగా చేసుకొని 10 లక్షల రూపాయలు అన్నారు కాదు. ఒకటి ఇప్పుడు మా ఏ కాలువది వెంకటపతి కాలువ జితేంద్ర ఒక్కసారి ఎస్టిమేషన్ దీంట్లో వేయండి. ఒకటే జనార్దన్, బాబురావు, లేదంటే సురేంద్ర, లేదంటే మిగతా నాయకులందరూ కూడా, మీ గ్రామ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా, కాలువ ఆక్రమణను మీరు తొలగించగలిగితే తప్ప కాలువ పని చేయలేరు. గ్రామస్తులు అందరూ కూడా కనుక్కొని సర్వేను పంపిస్తాం. MRO గారు మనిషి వస్తారు, కొలతలు వేస్తారు. కానీ ప్రతి ఒక్కరూ ఎదురోడికి చెప్పేదానికి నీతులే తప్ప మనం ఆచరించడానికి కాదన్నట్టుగా ప్రతి ఒక్కడు ఎవడు కాలువ దగ్గర వాడు ఆక్రమణలు జరిగే ఉన్నాయి. ఇవి ఎమ్మెల్యే లెవెల్లో పని కాదు. ఎమ్మెల్యేకి అందరు కావాలా, నాకు ఓట్లు కావాలా, ఇంత కష్టపడేది మేము ఓట్ల కోసమే. కాబట్టి నేను వచ్చి కాలువ బద్దలుగా పగలు కొడితే రేపు నాకు ఓట్లు బద్దలుగా వేస్తారు. కాబట్టి మీరు మీ గ్రామ అభివృద్ధి కోసం మీరందరూ ఊరందరూ కలుసుకొని ఒకరికొకరు చర్చించుకుని ఒకటి మటుకు నిజం, మా జనార్దన్ చెప్పినట్టు ఒక్క బాట వేస్తే ఎకరా 5 లక్షలు వాల్యూ పెరిగిపోయినట్టే. ఒక 2 సెంట్లు హక్కు వదులుకున్నా దానివల్ల ఎకరా 5 లక్షలు ఉన్న వాల్యూ కంటే పెరగద్ది. అది రైతుల్లో రావాలి. ఇప్పట్లో ప్రభుత్వాలు పంట కాలువలు బాటలు వేసేదానికి ల్యాండ్ అక్విజిషన్ లో భూములు తీసుకొని మీకు బాటలు ఇచ్చే పరిస్థితుల్లో జరగవు. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా చాలా కష్టతరం అయిపోయింది. కాబట్టి సాధ్యం కాదు. కాబట్టి మీరే రైతాంగం అంతా కూడా కూర్చొని ఇదిగో 10 అడుగులు 20 అడుగులు అందరూ ఒకరి చేను తీసుకుందాం. లేదంటే ఒక 500 ఎకరాలు ఉంది, 500 ఎకరాలకు వస్తే మా మార్కెట్ రేటు ప్రకారం మీరే వాళ్ళకి సెంట్కి ఎంత రేట్ వేసి ఇచ్చేసి అందరూ వేసుకోండి. ఏదో ఒకటి రైతుల్లో కూడా ఒక ఆలోచన రాగలిగితేనే ఆ పని నెరవేరుద్ది. తప్పకుండా అది చేయండి. ఈరోజు చెప్పలేరు ఉంది. రెండోది, మీ కడనూతలకి నీళ్లు కిందకి బాక ఈరోజు దాదాపు కోవూరుపల్లి, కడనూతల, అల్లిగుంటపాలెం ఈ గ్రామాలకు సంబంధించిన నీళ్లు అక్కడ చెప్పలేరు అబ్స్ట్రాక్షన్స్ వల్ల ఏదో ఉంటుంది. వాటిని కూడా గుర్తించి మీరు ఇరిగేషన్ అధికారులకు వాటికి కూడా మీరు అందరూ కూడా లెటర్లు ఇవ్వటం కాదు, అర్జీలు ఇవ్వటం కాదు, 1-2 సార్లు వాళ్ళు ఇచ్చికిచ్చి తీసేవి ఎస్టిమేషన్ లేపించి మీరు పంపించండి. మీరు ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారే దీనికి అధ్యక్షుడు, శాంక్షన్ అథారిటీ జిల్లా కలెక్టరే. కాబట్టి మీరు కలెక్టర్ ఆఫీస్ దాకా ఫైల్ మూవ్ చేయగలిగటానికి మీరు ఏ ఊరు నాయకులు ఆ ఊరు ప్రయత్నం చేస్తే కలెక్టర్ దగ్గర కూర్చొని నేను మీ వీలైనంత వరకు మీకు ఎక్కువ నిధులు తెచ్చి ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి దీంట్లో మీరు విజయం సాధిస్తారో నేను విజయం సాధిస్తానో చూద్దాం. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోండి.
మీరందరూ కూడా బాగోలు మండలంలో ఎక్కువ వర్కలు పెట్టుకోండి. చేసుకునేది ఏ ఊరు కార్యకర్తలు ఆ ఊరు కార్యకర్తలే కాదు. ఒక రకంగా మీ అందరికి కూడా జీవనోపాధి ఉన్నట్టుంటది. రెండోది ఊర్లో రైతాంగం ప్రకారం మీ ఎడల అభిమానం పెరగద్ది. కష్టకాలంలో అన్ని కాలువలు మరమ్మతులు చేశారని భావన వస్తుంది. ఇప్పటికే ఈ చెరువుకి నేను డిఎం ఛానల్ నుంచి కోవూరుపల్లి కడనూతలకు సంబంధించిన నీళ్లు రావడానికి ఉండేటువంటి అబ్స్ట్రక్షన్ ఉంటే దానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 10 లక్షల రూపాయలు ఇప్పుడు ఎఫ్డిఆర్ కింద కూడా చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ చెరువుకున్నటువంటి ఈ జంగిల్ కావచ్చు, లేదంటే ఇతర ఏవైతే ఉన్నాయో వీటన్నిటి తొలగించడానికి 9,97,000 రూపాయలు ఇచ్చున్నాను. ఎక్కడైతే స్లూయిస్లు అయితే డ్యామేజ్ అయ్యాయో ఆ స్లూయిస్ ని రిపేర్ చేయడానికి 4,97,000 రూపాయలు ఇచ్చున్నాను. అంటే ఈ చెరువుకు సంబంధించి దాదాపు 25 లక్షల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ నిధులు మంజూరు చేసి వాటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో కూడా జనార్దన్ తో కూడా మాట్లాడి దాన్ని ఆ వర్కులు కూడా ప్రారంభించమని చెప్పడం కూడా నిన్నటి రోజునే జరిగింది. అదే విధంగా డిఎం ఛానల్ నుంచి వచ్చేటువంటి కలుజును కూడా మన నాగేశ్వరరావు గారిని చేయమని కూడా నేను చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా పనులు చేసి వాటితోనే తృప్తి పడకుండా ఈ రాష్ట్రంలో డబ్బు ఉంది, ఆ డబ్బులో నెల్లూరు జిల్లాకు వస్తుంది. నెల్లూరు జిల్లాలో ఎక్కువ భౌగోళ మండలం వాళ్ళు తీసుకోగలిగారనే తట్టుగా అన్ని కూడా పనిచేయండి. ఇంకొకసారి కూడా నేను మా యువ నాయకుడు ఆదిశేషుని కూడా అభినందిస్తున్నా. ఎక్కువ వెంకటేశ్వరులను స్ఫూర్తిగా తీసుకుని ఆదిశేషు కూడా ఎస్వి పాలనకి 55 లక్షల రూపాయలు ఎస్వి పాలనకి పెట్టించుకున్నాడు. 55 లక్షలు వచ్చింది నీకు కూడా. కాబట్టి మీరు కూడా అలాగే పోటీలు పడి ఆ ఊర్లో ఉండే చిన్న గుంటలు ఉన్నాయి, మీ ఊరికి పెద్ద చెరువులు ఉన్నాయి, కానీ ఇక్కడ ఊరికి పెట్టించుకోలేదు. కాబట్టి పెట్టించుకొని అందరూ కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటూ, ఇది చాలా 90 రోజుల కార్యక్రమం. 10 రోజుల లోపల వర్కలు అన్ని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, విత్ ఎస్టిమేషన్ తో పోవాలి. ఊరూరు నేను తిరిగి సాధ్యం కాదు. ఏ ఊరు నాయకులు, వాటర్ యూజర్స్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా కలుసుకొని ఏఈతో ఫాలోఅప్ చేసుకుని ఏ ఊరికి ఆ ఊరు వాళ్ళు చెరువుకు వచ్చేటువంటి వరవలు ఎలా ఉన్నాయో వాటిని గురించి మొదటి ప్రాధాన్యత. ఎక్కడైనా గండి ఉండి చెరువుకు రాకుండా పక్కకు పోతున్నాయేమో, 2 చెరువు మరమ్మతులు, 3 చెరువు కింద ఉన్నటువంటి పంట కాలువలు, అదేవిధంగా ఏదైనా చెక్ డ్యాములు ఉంటే చెక్ డ్యాములు ఏదైనా రిపేర్ చేయాల్సి ఉంటే ఇవన్నిటిని చేసి మన మండలంలో నీటికి ఇబ్బంది లేకుండా. ఒక్కసారి ఆఖరిగా ఒక మాట చెప్తున్నా, కావల కాలువ వస్తే హైయెస్ట్ డెవలప్ అయినటువంటి పంచాయతీలు హెచ్జీవి కండ్రిగా, బీజీవి కండ్రిగా, జక్కిపల్లి, గూడూరు ప్రాంతాలు. ఇందువల్ల అదే జనాభా కింద ఉన్నారు, అదే జనాభా పైన ఉన్నారు. కానీ కావల కాలువ అనేది ఒకటి రాబట్టి, ఆ నీళ్లు రాబట్టి ఈరోజు రైల్వే ట్రాక్ కి పర్వట వైపున అంతా కూడా ఈరోజు సస్యశ్యామలమే, 2 పంటలు పండుతున్నాయి. అందరూ ఆర్థిక పరిపుష్టిగా ఉన్నారు, అందరూ కూడా పిల్లలు చదివించుకున్నారు, ఉన్నత స్థాయికి వెళ్ళగలిగారు. కాబట్టి ఆ నీటి విలువ అంత గొప్పది. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో పాల్గొని మన మండలాన్ని ఇంత మంచి స్థాయికి తీసుకొచ్చుకున్న దాంట్లో మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని, అదే విధంగా ఈ మండలాన్ని